హలో ఎవ్రీవన్, ఈ వ్లాగ్ ఇంకా ట్యూస్డే రోజు వ్లాగ్. ట్యూస్డే రోజు బ్రేక్ఫాస్ట్ నుంచి స్నాక్స్ వరకు నేను ఏమేమి రెసిపీస్ చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి టమాటో చట్నీ చేస్తాను. నిజంగా అన్ని రెసిపీస్ చాలా బాగుంటాయండి, కంపల్సరీగా ట్రై చేయండి. ఈ టమాటో చట్నీ నేను ఎట్లా చేస్తానో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇడ్లీకి అయితే ఎంతో బాగుంటుంది. ఇంకా మిగతా ఏ చట్నీలు చేసుకోరు, ఇడ్లీకి టమాటో చట్నీనే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసిన. పచ్చిమిర్చి 15 వరకు తీసుకున్నాను, ఎందుకంటే పులుపు ఉంటాయి కదా టమాటోకి. పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసిన. టమాటోస్ 12 వరకు అట్లా తీసుకున్నాను, కట్ చేసి 12-13 అట్లా తీసుకున్నాను. టమాటోస్ పూర్తిగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా పూర్తిగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ అనేటివి పూర్తిగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 5-6 వెల్లుల్లి వేసిన. వెల్లుల్లి కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర కూడా వేసిన. ఇవన్నీ వేసేసి బాగా మగ్గించుకోవాలి. టమాటో అనేది మెత్తగా అయిపోవాలి, అప్పటిదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే సాల్ట్ వేసేసి. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి టమాటోస్ని. తర్వాత పచ్చడిని పోపు చేయాలి కదా, దానికోసం ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అనేది రెడీ అయిన తర్వాత పచ్చళ్ళలో వేసినామంటే టేస్టీ టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా రోజు పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇదే పెట్టేసిన. ఇది అన్నంలో కూడా బాగుంటుంది, ఇడ్లీలోకే కాదు అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇంకేదైనా ఫ్రై చేసుకున్నారంటే ఈ పచ్చడి ఆ ఫ్రై అన్నంలోకి తినేయచ్చు. ఇంకా పిల్లలకి అయితే పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసిన. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ చెప్పిన కదా లంచ్లో కూడా రెసిపీ చేసిన, అది చూపిస్తా అని ఇంకేం చేస్తున్నా అంటే వంకాయ ఎండు రొయ్యల కర్రీ చేస్తున్నాను. ఎంతో బాగుంది తెలుసా. ఎప్పుడెప్పుడు మీకు ఈ రెసిపీని షేర్ చేద్దామని చూస్తున్నాను. నేను సొరకాయ రొయ్యల కర్రీ బీరకాయతోని ఇంకా టమాటోస్తోని ఆనియన్స్తో చేసినా కానీ ఎప్పుడు చేయలే వంకాయతోని. ఫస్ట్ టైము. చాలా అంటే చాలా బాగుంది. ఇన్ని రోజులు ఈ కర్రీ మిస్ అయినా అనిపించింది. కంపల్సరీగా మాత్రం ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఎండు రొయ్యల్ని డ్రై రోస్ట్ చేసుకొని వాటర్తో మంచిగా 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకోవాలి. సాల్ట్ వేసి వాష్ చేసుకోండి. తర్వాత ఇంకా ఒక 5 మినిట్స్ వాటర్ వేసేసి అట్లా నానబెట్టి ఉంచుకోండి, అప్పుడు కొంచెం ఉబ్బుతాయి. తర్వాత ఒక బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. నేను 2 వరకు తీసుకున్నాను కట్ చేసి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేసేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం వాటర్ వేసి నానబెట్టి ఉంచాం కదా ఎండు రొయ్యల్ని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ బాగా క్రిస్పీగా అవ్వాలన్నమాట. అట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసినాను. తర్వాత ఇట్లా బాగా కింద మాడుతూ ఉంటుంది, మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా డ్రై రోస్ట్ అంటే ఎండు రొయ్యలు అనేటివి డ్రై అయిపోయి బాగా మాడుతూ ఉంటుంది, మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయిపోతాయి ఎండు రొయ్యలు, అప్పటిదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం వంకాయలు కట్ చేసేసి సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి. ఆ వంకాయలని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
వంకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంకా రొయ్యలు వేసాం కాబట్టి కింద మాడుతూ ఉంటుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇన్ కేస్ మీకు వంకాయలు కొంచెం లావుగా ఉండి ఉడకట్లేదంటే కొంచెం కారం వేసిన తర్వాత కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసినా ఏం కాదు. వాటర్ వేసేసి అట్లా ఉడికించుకోవాలి. వంకాయ మాత్రం మంచిగా ఉడకాలన్నమాట. సో ఇక్కడ కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే వేసిన కదా, 1.5 టేబుల్ స్పూన్ దాకా అయితే కారం వేసిన. తర్వాత సాల్ట్ వేసేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా కూడా వేసిన 1 టీ స్పూన్ దాకా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా వేయచ్చు వంకాయ ఉడకకపోతే. తర్వాత ఇంకా ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే వంకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో బాగుంది తెలుసా. మా ఆయన అయితే ఆఫ్టర్నూన్ చేసిన కదా, నైట్ వరకు ఈ కర్రీ గురించే చెప్తున్నాడు, చాలా బాగుంది అని. అంత బాగుండే. ఏంటంటే వంకాయ అనేది ఉడికి గ్రేవీ లాగా అయిపోయింది. అందులో ఈ రొయ్యలు అనేటివి క్రిస్పీగా తగులుతూ చాలా బాగుండే కర్రీ. మనము టమాటోస్ ఆనియన్స్లో వేస్తాం కానీ అందులో కొంచెం ఇంత క్రిస్పీగా రావు రొయ్యలు అనేటివి. ఇందులో మంచిగా క్రిస్పీగా తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇది ఈవినింగ్ పిల్లల స్నాక్స్లోకి ఊతప్పం అనాలో దిబ్బ రొట్టె అనాలో తెలియదు కానీ ఇడ్లీ పిండితో చేసిన చాలా బాగుండే. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ తురుము వేసేసి ఇందులో ఇడ్లీ పిండి వేసేసి సాల్ట్ జీలకర్ర వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఊతప్పం లాగా అయితే వేసినాను. చాలా బాగుంది. ఇందులో కరివేపాకు కూడా వేయాలి, అసలు నేను మర్చిపోయినా. ఎంత బాగుంది తెలుసా. పిల్లలు అయితే ఇష్టంగా తినేసినారు. ఒక్కొక్కరు 3 దాకా తిన్నారు, లావుగా ఉన్నా కూడా. చాలా బాగుండే. ఇంక ఇట్లా వేసేసి తర్వాత ఒక దోశ ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి లావు దోశలాగా వేసుకొని ఊతప్పం లాగా వేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత ఇంకో సైడ్ కాల్చుకున్నామంటే రెడీ అయిపోతుంది. చాలా బాగుండే. ఇట్లా ఒక ప్యాన్ పెట్టేసి ఊతప్పం లాగా వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కంపల్సరీగా కాల్చుకోవాలి. ఇడ్లీ పిండి కదా, రవ్వ ఉంటుంది, లోపల కూడా మంచిగా కుక్ కావాలి కాబట్టి 2 సైడ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చాలా బాగుంది. ఇంకా టమాటో చట్నీ చేసిన కదా ఈరోజు, టమాటో చట్నీతో ఇంకా చాలా బాగుండే టేస్ట్. ఇంక ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్నాక్స్ వరకు నేను చేసిన రెసిపీస్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.